వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎక్సెల్లో కాపీ అండ్ పేస్ట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ వచ్చేసి కాపీ అండ్ పేస్ట్ కి Ctrl+C ఫర్ కాపీ, Ctrl+V ఫర్ పేస్ట్. ఇది Ctrl+X వచ్చేసి కట్ చేయడానికి యూస్ చేస్తాం. మనకు 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఎక్సెల్ లో మనం డేటాని కాపీ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి Ctrl+C అండ్ సో ఒక ఏదైనా సెల్ ఏదైనా కాపీ అయి ఉందంటే మనకు ఇలా లైన్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం ఇప్పుడు మీకు ఇది కాపీ మోడ్ లో ఉంది, వద్దు ఇది నార్మల్ రావాలి, కాపీ వద్దు అనుకుంటే ప్రెస్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయగానే మనకు అది నార్మల్ మోడ్ లోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ వే వచ్చేసి Ctrl+C, ఇది ఒక వే కాపీ చేయడానికి. సెకండ్ వచ్చేసి సెల్ లోకి వెళ్ళిపోయి జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా, కాపీ అని చెప్పేసి. సో ఇలా క్లిక్ చేసిన మనకు సెల్ కాపీ అయిపోతుంది. సో ఇది ఒక వే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్ లో కాపీ అని ఉంది, దీన్ని క్లిక్ చేసిన మనకు డేటా కాపీ అయిపోతుంది. సో ఇది మనకు కాపీ చేయడానికి 3 డిఫరెంట్ వేస్. అండ్ పేస్ట్ ఆప్షన్ లో చాలా ఉంటాయి, అది ఎలా అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకుందాం. సో లెట్ స్టార్ట్. కాపీ అండ్ పేస్ట్. ఈ సెల్ లో ఏదైతే డేటా ఉందో పేస్ట్ అని ఉంది, ఇది నా రిక్వైర్మెంట్. అంటే ఈ సెల్ లో ఉన్న మొత్తం వాల్యూస్, ఆ సెల్ బ్యాక్గ్రౌండ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, ఎవ్రీథింగ్ నాకు పేస్ట్ అవ్వాలి ఇక్కడ. సో మనం ఏం చేయాలి, Ctrl+C ఫస్ట్ కాపీ చేయాలి, Ctrl+C నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఒక సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్, ఇక్కడ పేస్ట్ స్పెషల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేస్ట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. చూడండి నా రిక్వైర్మెంట్ ఏంటంటే పేస్ట్ ఆల్, నాకు అన్ని పేస్ట్ అవ్వాలి, వాల్యూస్, ఫార్మాట్స్, ఎవ్రీథింగ్ పేస్ట్ అవ్వాలి. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ అయింది కదా, సో ఓకే, జస్ట్ క్లిక్ అని ఓకే. చూసారా, ఈ సెల్ లో ఉన్న మొత్తం వాల్యూస్, సెల్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్. ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే పేస్ట్ ఓన్లీ వాల్యూస్, అంటే నాకు ఈ సెల్ లో ఉన్న ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ అవ్వాలి, వితౌట్ ద సెల్ బ్యాక్గ్రౌండ్, ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ సైజ్. ఓన్లీ నాకు వాల్యూస్ మాత్రమే కావాలి. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. కాపీ, ఇక్కడ కొంచెం రేంజ్, రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది వాల్యూస్ అని చెప్పేసి, సో క్లిక్ ఆన్ వాల్యూస్. ఓకే, చూసారా, ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనకు పేస్ట్ అయ్యాయి. ఇక్కడ అన్ని పేస్ట్ అయ్యాయి వాల్యూస్ తో పాటు సెల్ బ్యాక్గ్రౌండ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ కూడా అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఫాంట్ సైజ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఎందుకంటే బై డిఫాల్ట్ మనకి ఈ సెల్ లో ఏ ఫాంట్ అయితే ఉందో అదే వస్తుంది, బికాస్ నేను ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ చేశాను, ఫార్మాట్ చేయలేదు. ఇక్కడ పేస్ట్ ఫార్మాట్స్ ఆర్ ఫార్మాటింగ్, ఓన్లీ నాకు ఈ సెల్ యొక్క ఫార్మాట్ పేస్ట్ అవ్వాలి. ఇట్ మీన్స్ దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అది మాత్రమే నాకు పేస్ట్ అవ్వాలి. ఈ కాపీ అండ్ పేస్ట్ అని వాల్యూ ఉంది కదా, ఇది వద్దు. సో కాపీ, సెలెక్ట్ సమ్ రేంజ్, రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్. ఇక్కడ మనకు ఫార్మాట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫార్మాట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి, అది దాన్ని సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఓన్లీ ఆ సెల్ ఫార్మాట్ మాత్రమే మనకు వచ్చింది. సో ఇది మనకు పేజ్ స్పెషల్ లో ఉన్న బెనిఫిట్స్. ఇంకా చాలా ఉన్నాయి. లెట్స్ సీ. ఇక్కడ ఫార్ములాస్ కూడా మనం పేజ్ స్పెషల్ యూస్ చేసి పేస్ట్ చేయొచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ వే టు కాపీ ఫార్ములాస్. సో randomly I'm entering some values. ఈ 3 కి సమ్ చేసేద్దాం. డోంట్ వరీ అబౌట్ దీస్ ఫార్ములాస్ టాపిక్ వచ్చినప్పుడు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంటర్. సో ఇక్కడ నాకు 1 సెకండ్, దీంట్లో నాకు ఈ వాల్యూస్ కాదు, ఓన్లీ ఈ ఫార్ములా మాత్రమే పేస్ట్ అవ్వాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. Ctrl+C, రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్. సో మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా ఫార్ములాస్ అని చెప్పేసి, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఓన్లీ ఫార్ములా మాత్రమే పేస్ట్ అవుతుంది. ఎలా పేస్ట్ అవుతుందో చూడండి. సి, మనం ఓన్లీ ఫార్ములా మాత్రమే పేస్ట్ చేసాం కాబట్టి మనకు ఫార్ములా వచ్చేసి అండ్ దీని యొక్క సమ్ మనకు వచ్చేసింది. 1500 రాలే, ఎందుకంటే మనం వాల్యూస్ కాదు కాపీ చేసింది, ఫార్ములా కాపీ చేసాం. సో ఇది మనం పేస్ట్ స్పెషల్ ఆప్షన్ యూజ్ చేసి ఫార్ములాస్ ని కూడా మనం కాపీ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ వే. ఇది రికమెండ్ వే కాదు ఫార్ములాస్ ని కాపీ చేయడం, బట్ ఇది ఒక నాలెడ్జ్. కాపీ స్పెషల్ ఆప్షన్ లో మనం ఇలా కూడా చేయొచ్చు అని. చూడండి ఇక్కడ ఓన్లీ ఫార్ములా మాత్రమే పేస్ట్ అయింది. ఎలా తెలుసుకోవాలి, డబుల్ క్లిక్ చేసుకుంటే సమ్, ఈ 3 వాల్యూస్ యొక్క సమ్ మనకు వచ్చేసింది. ఒకవేళ మనం వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే 1500 వస్తుంది, ఇక్కడ 200 రాదు. ఎందుకు 200 వచ్చిందంటే మనం ఫార్ములాని పేస్ట్ చేసాం. సో ఇలా మనం పేస్ట్ స్పెషల్ ని యూజ్ చేసి ఫార్ములాని కూడా కాపీ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ డేటా హారిజాంటల్ టు వర్టికల్ ఆర్ వర్టికల్ టు హారిజాంటల్. డేటాని మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ డేటా ఫ్రమ్
రోస్ టు కాలమ్స్ ఆర్ కాలమ్స్ టు రోస్ కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. అంటే హారిజాంటల్ టు వర్టికల్ ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక డేటా ఉంది, ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, శాలరీ అని చెప్పేసి. సో నాకు అది ఇలా రావాలి వర్టికల్గా, ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, శాలరీ అని చెప్పేసి నాకు ఇలా రావాలి. అండ్ ఈ నేమ్స్ కూడా నాకు ఇలా వచ్చేసేయాలి, వర్టికల్గా రావాలి. సో ఇది సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ని యూజ్ చేసి ఫాస్ట్గా చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ మనం ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ కంట్రోల్ రైట్ యారో అండ్ 1 సెకండ్ ఇక్కడ శాలరీ ఎంటర్ చేద్దాం. సో షిఫ్ట్ కంట్రోల్ రైట్ యారో, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ సి, రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్. ఇక్కడ మనకు ట్రాన్స్పోజ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ ఇట్. ఓకే. సో చూసారా, మనకు డేటా హారిజాంటల్ టు వర్టికల్ కన్వర్ట్ అయింది. సో ఇది మనము ట్రాన్స్పోజ్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇంకో చూపిస్తా ట్రాన్స్పోజ్ గురించి. చూద్దాం. పేస్ట్ స్పెషల్. ఇక్కడ మనకు పేస్ట్ ఆప్షన్లో అన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి. నాకు అన్నీ అవసరం లేదు, ఓన్లీ వాల్యూస్. నాకు ఫార్మాట్స్ వద్దు, ఫార్ములాస్ వద్దు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ అవ్వాలి. వాల్యూస్ ట్రాన్స్పోజ్. ఓకే. చూడండి, ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనకి ఇక్కడ పేస్ట్ అయ్యాయి. సో ఇది మనము ట్రాన్స్పోజ్ని యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ యాజ్ పిక్చర్. యాజ్ పిక్చర్ అంటే ఏంటంటే, మనము డేటాని పిక్చర్ లాగా కూడా చేయొచ్చు. పేస్ట్ వేరు, పిక్చర్ వేరు. విల్ సీ ద డిఫరెన్స్. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ వన్. కంట్రోల్ సి. ఇక్కడ మనకు పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో క్లిక్ చేస్తే సో ఇక్కడికి మనకు పిక్చర్ వచ్చేసింది. పిక్చర్ అంటే ఏంటి చూడండి, ఇది మూవ్ అవుతుందా? సో ఇలా మూవ్ అయితే పిక్చర్ అంటారు. ఈవెన్ ఇది కూడా మనం కాపీ పేస్ట్ చేసాం, కానీ ఇది మూవ్ అవుతుందా? అవ్వదు. బట్ ఇది మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది పిక్చర్ కాబట్టి. ఇది నార్మల్ పిక్చర్. నార్మల్ పిక్చర్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాలో నేను ఏమైనా చేంజెస్ చేస్తే అక్కడ చేంజ్ అవ్వదు. రైట్, ఇది అక్కడ పేస్ట్ చేద్దాం. సో దిస్ ఈస్ ద నార్మల్ పిక్చర్. అండ్ లింక్డ్ పిక్చర్కి నార్మల్ పిక్చర్కి డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. అగైన్ షిఫ్ట్ కంట్రోల్ రైట్ యారో, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ సి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది లింక్డ్ పిక్చర్, ఇది నార్మల్ పిక్చర్. నార్మల్ పిక్చర్కి లింక్డ్ పిక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ డేటాలో ఏదైనా చేంజెస్ చేసినా ఇక్కడ చేంజ్ అవుతుంది దీంట్లో లింక్డ్ పిక్చర్లో, ఎందుకంటే ఈ వాల్యూస్ దీనికి లింక్ అయి ఉంటాయి కాబట్టి. కానీ ఇది నార్మల్గా మనం దీన్ని పిక్చర్లో కన్వర్ట్ చేసామంతే, లింక్ చేయలేదు. సో చూద్దాం. చూడండి, నేను ఇక్కడ హెచ్ఆర్ టు లీడ్ కన్వర్ట్ చేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది, ఇక్కడ అవ్వలేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద నార్మల్ పిక్చర్ అండ్ దిస్ ఈజ్ లింక్డ్ పిక్చర్.
సో లింక్డ్ పిక్చర్కి నార్మల్ పిక్చర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో ఇది మనం పిక్చర్ని ఎలా లింక్ చేయాలనేది అండ్ డేటా నార్మల్ టేబులర్ ఫామ్లో ఉన్న డేటాని పిక్చర్లకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇది. వెరీ సింపుల్ కదా. సో నెక్స్ట్ మనం బార్డర్స్ గురించి తెలుసుకుందాం. సో మనకు బార్డర్స్లో చాలా ఉన్నాయి. సో ఇది బాటమ్ బార్డర్ అంటే సెల్ యొక్క బాటమ్ లైన్ మాత్రమే మనకు హైలైట్ బార్డర్ వస్తుంది. చూడండి ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇది టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్. ఇది క్లిక్ చేస్తే నో బార్డర్స్, ఆల్ బార్డర్స్ అంటే 4 సైడ్స్ వచ్చేస్తుంది. చూడండి ఈ సెల్ 4 సైడ్స్ మనకు బార్డర్ ఉంది. సో ఆల్స్ మీ ఓన్గా మీరు బార్డర్ని డ్రా చేయాలనుకుంటే ఇలా ఇది అవుట్లైన్ బార్డర్, లేదా మీకు గ్రిడ్ కావాలి అంటే ఎవ్రీ సెల్కి బార్డర్ ఉండాలి. చూడండి ఇది యూజ్ చేసి ఇలా మనం బార్డర్స్ డ్రా చేయొచ్చు. ఇది యూజ్ చేస్తే ఎరేజ్ బార్డర్. కలర్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు బార్డర్ కలర్. అండ్ లైన్ థిక్నెస్ చూడండి. ఇది మనకు బార్డర్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో ఇది ఎరేజ్ బార్డర్ అంటే బార్డర్ని ఎరేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి ఇప్పుడు నార్మల్గా ఉంది, నో బార్డర్స్. ఫాంట్స్లో కూడా లెటర్స్ టు ఎమోజీస్ చేంజ్ చేయొచ్చు. సో నార్మల్గా మనకి వాట్సాప్లో దేంట్లో అయినా సరే మెసెంజర్స్లో ఎమోజీస్ వస్తాయి కదా. సో అలానే మనం ఎక్సెల్లో కూడా ఈ ఆల్ఫాబెట్స్ టు ఎమోజీస్ కన్వర్ట్ చేయొచ్చు. సో అది ఎలా చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ ఆల్ఫాబెట్స్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ బై డిఫాల్ట్ క్యాలిబరీ ఉంది. నేను వింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసాను. సో వచ్చేసింది కదా. సో ఇది మనకి ఈ వింగ్స్ని యూజ్ చేసుకొని ఫాంట్ స్టైల్లో మనం లెటర్స్ టు ఎమోజీస్ టెక్స్ట్ని కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. చూద్దాం. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇన్నోవేటివ్ అండ్ చూడండి. సో టెక్స్ట్ మనం ఇలా ఎమోజీస్లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది వింగ్స్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చెప్పుకుందాం. సో ఆల్ ది బెస్ట్, హ్యాపీ లెర్నింగ్. మీరు మొత్తం మీద ఎక్స్ప్లోర్ చేయండి. మేము ఈ ఫైల్ని డిస్క్రిప్షన్లో పెడతాం కాబట్టి నెవర్ స్టాప్ యువర్ ప్రాక్టీస్.